హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. డైరెక్షన్స్కి వచ్చేసి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. దీనికోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 8 కిలోమీటర్లు వెళ్ళి అటు నుంచి తూర్పునకు 6 కిలోమీటర్లు వెళ్ళి అటు నుంచి దక్షిణానికి 10 కిలోమీటర్లు వెళ్ళి చివరగా పడమర వైపు 6 కిలోమీటర్లు వెళ్ళాను. అయినా బయలుదేరిన స్థానం నుండి ఎంత తక్కువ దూరంలో ఏ దిశలో ఉన్నాడు అంటే మనకు ఫస్ట్ డైరెక్షన్స్ తెలవాలి. ఏంటిది? పైననేమో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణం, తూర్పు ఆపోజిట్ పడమర. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ఫస్ట్ ఉత్తరం ఎంత ఇచ్చిండు? 8. తర్వాత తూర్పు 6. తర్వాత దక్షిణం 10. నెక్స్ట్ పడమరకు 6 ఇచ్చిండు. అంటే ఇక్కడ మనకేం చేయాలి? ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చింది ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణం, తూర్పుకి ఆపోజిట్ పడమర. తూర్పు 6 కిలోమీటర్స్ ఉంది, పడమర 6 కిలోమీటర్స్, కాబట్టి రెండింటిని కొట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏమున్నది? దక్షిణం 10 కిలోమీటర్స్ ఉన్నది, ఉత్తరం 8 కిలోమీటర్స్. అంటే వీటి రెండింటిని మైనస్ చేయాలి దక్షిణం నుండి ఉత్తరాన్ని దిశలో. 10 - 2 ఎంత? 2. మనకు ఏదైతే ఎక్కువ కిలోమీటర్స్ ఉన్నదో ఆ డైరెక్షన్ తీసుకోవాలంటే దక్షిణం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఎంత తక్కువ దూరంలో ఏ దిశలో ఉన్నాడు అంటే 2 కిలోమీటర్ల దూరంలో దక్షిణం దిశలో ఉన్నాడు అన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.